PDF न्यूज़ उर्दू में खैर मकदम है आज की खबरें। आलमी यौम फ़ोटोग्राफ़ी के मौके पर सदर ज़िले फ़ोटो जर्नलिस्ट एसोसिएशन मोहम्मद आरिफ की जानिब से संगारेड्डी ज़िले कलेक्ट्रेट में एक तकरीब मुनक़्क़िद हुई, जिसमें ज़िले कलेक्टर संगारेड्डी विक्रांति, ज़िले SP संगारेड्डी रूपेश और TGICC चेयरमैन निर्मला जग्गारेड्डी ने बहैसियत मेहमान ख़ुसूसी शिरकत करते हुए तस्वीरी नुमाइश का इफ्तिताह करते हुए तस्वीरी नुमाइश का मुशाहिदा किया और ज़िले कलेक्टर संगारेड्डी विक्रांति, ज़िले SP संगारेड्डी रूपेश और TGICC चेयरमैन निर्मला जग्गारेड्डी ने अपने खिताब में तमाम फ़ोटोग्राफ़र्स को मुबारकबाद दी और इनकी शॉलपोशी की। इस मौके पर डिस्ट्रिक्ट प्रेसिडेंट TUWJ यादगिरी, TPCC सेक्रेटरी तोपाजी अनंत किशन, कुना वेणु के अलावा दीगर मौजूद थे। मुख्य अतिथिగా విచ్చేసిన నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మేడం గారికి, అలాగే జిల్లా SP గారు రూపేష్ సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు సమర్పించి ఈ కార్యక్రమం చేసుకోవడానికి, మాకైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి రాదు. అన్ని ప్రోగ్రాంలు అయితే మేము తీసి ప్రజెంటేషన్ చేస్తాం, కానీ మా ప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలో మాకు తెలియదు. కాకపోతే కలెక్టర్ మేడం, నిర్మలా మేడం, రూపేష్ సార్, SP గారు చెప్పగానే మాకు అవకాశం ఇచ్చి అంటే మేము చేసే పనిని ప్రజెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాం మేడం. ఒక ఫోటో తీసి ఆ ఫోటో పొద్దున్న పేపర్లో వస్తే ఫస్ట్ ఫోటో చూసి సంతోషపడే మనస్తత్వం మాది. అంటే ఫోటో తీసిన ఫోటో కొన్ని సందర్భాలలో ఫోటోలు చేయడానికి కాంపిటీషన్, ఒకరికొకరు కాంపిటీషన్లో తీస్తుంటాం, ఎంత గుంజుతుంటాం. అంటే రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో ఒక 10 ఫోటోలు తీస్తుంటే ఒక ఎస్ఐ గారు వచ్చి గుంజేసి, సార్ ఎన్ని ఫోటోలు తీస్తావు, ఎన్ని ఫోటోలు బెస్ట్ పిక్చర్ గురించి తపన. అంటే ఒక ఆలోచన ఏముంటుందంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఎంతసేపు ముందుండి ఒక ఫోటో మంచి
చిత్రాన్ని ఇది చేయాలి. ఒక ఫోటో అనేది 1000 పదాల భావం, ఫోటో నిజం, ఫోటో చరిత్ర, 1000 పదాల భావం. అంటే ఒక చిత్రం అనేది సంపూర్ణ కార్యక్రమాన్ని చూపిస్తుంది. కాబట్టి మా తపనంతా ఎప్పుడంతా ముందు వరుసలో ఉండి పరిగెత్తి మంచి ఫోటోలు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తుంటాము. కాకపోతే ఎక్కడ లేని ఆనవాయితీ మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం మేడం. అంటే గతంలో స్టేట్ లెవెల్లోనే ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టేది స్టేట్ లెవెల్. ఇక్కడ జిల్లాలో ఆ కార్యక్రమం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కలెక్టర్ గారి సహకారంతో, మిగతా వాళ్ళ నాయకుల సహకారంతో అంటే ఒక ఆనవాయితీ మేము ఇక్కడ సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం. అంటే మేము మొత్తం సమాజాన్ని అయితే మార్చలేము. కాకపోతే మొదటి నుంచి మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే కొందరికన్నా మా వంతు అంటే మాతోటి సహకారం చేయి సమాజానికి తోడ్పాటు చేసే తపనతోటే ముందు ఉంటాం ఎప్పుడు. అంటే మీరు అంటే కలెక్టర్ మేడం కానీ, నిర్మల మేడం కానీ, ఎస్పీ గారు ఎంతసేపు ఈ డ్యూటీ మైండెడ్ తోటి 20 రౌండ్ ద క్లాక్ 24 hours పనిచేస్తుంది. మా ఫోటోగ్రాఫర్ ఎక్కడ బయటికి వెళ్ళినా ఫోటోగ్రాఫర్ ఆలోచన ఫోటో మీదనే ఉంటుంది. ఎక్కడ ఏ ఫోటో దొరుకుతుంది, ఏ రకంగా దొరుకుతుంది అనేది ఇమోషన్స్, కొన్ని సెన్సేషన్స్ దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడూ అందరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం విజయవంతంగా సంపూర్ణ సహకారంతో. అంటే ఈ చెప్పగానే కలెక్టర్ మేడం గారు మాకు పర్మిషన్ ఇచ్చి హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి జరిగింది. కాకపోతే మాకు చిన్న డిమాండ్ ఉంది మేడం. ఏం లేదు, మాకు ఫోటోగ్రాఫర్లకు ఒక బిల్డింగ్ అనేది మీరు ఈ శాంక్షన్ చేస్తారు. గతంలో ఉన్న డిపిఆర్ ఆఫీస్ ఖాళీగా ఉంది మేడం. దాంట్లో ఇంజనీరింగ్ అదేదో ఉండే అది మొత్తం దాన్ని మాకు ఇస్తే కానీ మేము ఒక ఫోటో భవన్ లెక్క ఇది చేసుకొని అంటే మీరు సహకరిస్తే అది అయిపోతుందని మా ఆలోచన. మిగతా విషయాలంటే మీరందరూ ఎవరు అంటే ప్రభుత్వ కార్యక్రమాల ముందు ఉండి ఎవరిని గుర్తించరు. కానీ ఫోటోగ్రాఫర్లో మాత్రం మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే మీకు అన్నీ తెలుసు, మేమేంది, మాకు ఏం కావాలి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దృష్టిలో పెట్టుకొని మా సంపూర్ణ సహకారం అందించి మా వినతి స్వీకరించాలని కోరుకుంటున్నాం. వచ్చిందంటే ఆరిఫ్ అని నాకైతే ఏం ఫోటోగ్రాఫర్ల దినోత్సవానికి విచ్చేసినటువంటి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఫోటోగ్రాఫర్ కావాలంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ముందు చూపున్న వాళ్ళు, ధైర్యంలో మాత్రమే ఫోటోగ్రాఫర్లు అవుతారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ధైర్యవంతులు. అది మీరైనటువంటి విషయాన్ని అయితే ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకోవాలి. అయితే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఆరిఫ్ అన్న గారు, ఆరిఫ్ని ఎప్పుడు చూసినా ఆయన ఇంకొక బ్యాగ్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు రాత్రి 2 గంటలకు పోయినా బ్యాగ్ పెట్టుకొని అనుకుంటున్నావు. నాకు తెలిసిన మట్టుకు బ్యాగ్ తప్ప వేరే లేకుండా ఆయన ఎప్పుడు కూడా కనిపించలేడు కనుక ఆయన ఒక ఫోటోగ్రఫీకి జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తి మా ఆరిఫ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వల్లూరు కాంతి మేడం గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఎస్పీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మన ఇండస్ట్రియల్ చైర్పర్సన్ అయినటువంటి నిర్మలా జయప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా తోపా జనకిషన్, పూర్ణ సంతకు, జగన్ గారికి, సత్యం గారికి, అదే కృష్ణ గారికి, మా అంజాన గారికి, మా డేవిడ్ గారికి, అందరూ కూడా మా మురళి గారికి, మా సత్యనకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలక గారికి, ఎస్పీ గారికి, ముందు కూర్చున్న సోదరులకి, పత్రికా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆరిఫ్కి మరి వారి బృందం అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఫోటోగ్రఫీ మీద క్లుప్తంగా చాలా సమయస్ఫూర్తిగా మా వేణు మొత్తం చెప్పడం జరిగింది. మరి భాగంగా నేను కూడా ఒక్కొక్క విషయం చెప్పాలి. కాబట్టి రాజ్యాధికారం ఉండాలన్నా, మన తల్లులు తాతలను చూసుకోవాలన్నా ఎట్లున్నాడు, ఏ రకంగా ఉంటాడు, ఇలా రాముడు ఎట్లుంటాడు, కృష్ణుడు ఎట్లుంటాడు, శ్రీకృష్ణదేవరాయలు ఎట్లుంటాడు అంటే ఫోటో ద్వారానే మనం చూసినాం. అది సోషల్లో, సాంఘిక శాస్త్రంలో, సైన్స్లో చూస్తేనే తెలుస్తుంది. అటువంటి భాగ్యం కలిగించిన ఫోటో గ్రాఫర్లకి మరి ఎంత పొగిడినా తక్కువనే. మరి ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు ఎందరో మహానుభావులు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ప్రజలకి స్ఫూర్తినిచ్చుకుంటూ ఈరోజు జీవితం కొనసాగిస్తుంది. గురువులు అనుకోండి, భగవంతులు అనుకోండి, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ఫోటో ద్వారానే
సమాజానికి తెలుస్తుంది. అంతేందుకు కలెక్టర్ గారు రేపు వస్తున్నారు, కొత్త కలెక్టర్ వస్తున్నారంటే ఒక దినం ముందే మాకు ఛాయాచిత్రం బయటకు వస్తుంది. ఈరోజు ఎస్పీ గారు వస్తున్నారంటే ఒక రోజు ముందే మాకు ఛాయాచిత్రం బయటకు వస్తుంది. ఓహో ఇట్లా కలెక్టర్ గారు ఇట్లుంటారు, ఎస్పీ గారు ఇట్లుంటారు, ఛాయాచిత్రం ముందుకు వస్తుంది. ఈరోజు సమాజంలో మరి ముందుండి నడిపించేది ఒక రాజ్యం గెలవాలన్నా, ఒక మనిషిని స్ఫూర్తితో చూపించాలన్నా ఫోటో ద్వారా చూపిస్తారు. మరి ఈ కార్యక్రమం ఇంత మంచిగా నిర్వహించినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇంతకుముందు ఆరికి చెప్పిండు డిపిఆర్ఓ భవనం ఖాళీ ఉందని చెప్పిండు. మరి కలెక్టర్ అమ్మకి నేను మా యొక్క నివేదన చెప్తున్నాం. ప్రభుత్వ పరంగా ఏమైనా, గవర్నమెంట్ పరంగా ఏమైనా లెటర్ కానీ, ఇంకా మంత్రుల లెటర్ కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ జగ్గారెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారు, మా నాయకుడు జగ్గారెడ్డి గారు, దామోదర్ నరసింహ గారు, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా గవర్నమెంట్ పరంగా కలెక్టర్ గారికి మా యొక్క పూర్తి సహకారం ఇస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మిత్రులందరికీ నమస్కారం. మరొకసారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక ఫోటో వేల పదాలకు సమానంగా కనిపిస్తుంది. ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు సమన్వయంతో పనిచేస్తే మంచి వార్తలు, మంచి ఫోటోలు, మంచి విశ్లేషణాత్మక కథనాలు వస్తాయన్నది మనం ప్రతిరోజు చూస్తున్నాం. నిన్నటి విషయం చూస్తే నిన్న నైటు రాజధానిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ అప్పుడే మన దగ్గరికి బయటకు వచ్చాయి. టీవీల్లో, పేపర్లలో, ఆన్లైన్ ఎడిషన్స్లో అప్పుడే కనిపిస్తున్నాయి. అంటే ఒక ఫోటో జర్నలిస్టు, ఉద్యమకారుడు ఎలాగో జర్నలిస్టు, వార్తలు రాసే జర్నలిస్టు కూడా అదే ఉద్యమ పదంలో, అదే ఉద్యమ వేగంతో పనిచేస్తుంటాడు అనేది మనకు నిత్యం కనిపిస్తుంది. ఇది డైలీ పేపర్లలో, 24 అవర్స్ న్యూస్ ఛానల్స్లో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఒక ఫోటో తీయడం అనేది ఎంత సాహసోపేతమైన నిర్ణయం అనేది అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం సందర్భంలో మనం చాలాసార్లు చూసాం. అదేవిధంగా సంగారెడ్డి జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అరీఫ్ వాళ్ళ మిత్రులందరూ కలిసి కోఆర్డినేషన్ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాము. టీయూడబ్ల్యూజే పక్షాన వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి, మేడం టీఎస్ఐసి చైర్మన్ గారికి, అదేవిధంగా తోపాలి గారికి, వేణు గారికి, ఎస్పీ గారికి, జగనన్నకు, డిపిఆర్ఓ గారికి, మిగతా పెద్దలందరికీ విన్నవించుకునేది ఏంటంటే మన ఫోటోగ్రాఫర్లకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారి సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కరించాల్సిందిగా మీ దృష్టికి మా యూనియన్ తరఫున, వాళ్ళ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది అర్హులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళలో చాలామందికి ఇంకా ఇంటి స్థలాలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నారు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ పరంగా కానీ, జిల్లా పాలనా యంత్రాంగ పరంగా కానీ మీరు వారిని మానవతా దృక్పథంతో వ్యవహరించి, వారి సీనియారిటీని గౌరవించి వారిని ఆదుకోవాల్సిందిగా టీయూడబ్ల్యూజే పక్షాన జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని మరొకసారి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగ్గారెడ్డి గారు మరియు మిగతా అందరికీ కూడా, మరియు కింద ఉన్న ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇప్పుడు చాలామంది చెప్పారు, 100% కరెక్ట్ అది. ఎందుకంటే చాలా వరకు ఒక చిన్న ఫోటో ఎంతోమందిని కదిలించిన ఫొటోస్ చాలా ఉంటాయి. కోవిడ్ టైంలో పోలీస్ గురించి చెప్పాలంటే, పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రోడ్డు మీద పెట్టుకొని ఆ ఒక్క ఫోటో తీసిన, అది ఎవరు తీసారో కానీ ఆ ఒక్క ఫోటో పోలీసులు ఎంత కష్టపడుతున్నారు డే అండ్ టైం అన్న ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో సేమ్ ఫొటోస్ కోవిడ్ టైంలో బయట కూర్చొని తిన్నప్పుడు డాక్టర్స్ కానీ ఆ ఫొటోస్ అనేది, ఇప్పుడు డాక్టర్లు ఎంతో పనిచేశారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేశారు, ప్రెస్ వాళ్ళు పనిచేశారు, పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారు. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది జనాలకు మీరు పెద్ద ఎస్సే రాస్తే తెలియదు. ఇప్పుడు దాని గురించి పెద్ద మిడిల్లో ఎస్సే అంటే పాత్రికేయ మిత్రులం కాదు, అంటే అందరికి చదివే టైం వరకు ఉండదు, చదివినా దాన్ని పక్కలేదు. అదే ఒక ఫోటో అక్షరాస్యుని కానీ నిరక్షరాస్యుని కానీ ఒకే రకమైన మెసేజ్ అనేది పోతుంది. సో అది ఓన్లీ ఫోటోగ్రఫీకే ఉంది. సో
ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫర్ చూసింగ్ దిస్ యాజ్ ఎ కెరీర్. సో ఈరోజు ఇంత పోటీ ప్రపంచంలో కూడా ఫోటోగ్రఫీని ఒక వృత్తిగా తీసుకున్నారంటే అది చాలా మంచి విషయం. సో మీ ద్వారా ప్రజలకి ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది. సో అలాగే యాజ్ ఏ పర్సనల్ లెవెల్లో కూడా మాకు కూడా మా టెన్యూర్లో అప్పుడప్పుడు ఫొటోస్ ఉన్నప్పుడు నిర్దిష్ట మంచి మంచి ఫోటోలు అంటే అవి ఎప్పుడు ఒక మంచి గుర్తులుగా జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో. సో సమ్ టైమ్స్ వెయిటింగ్ కోసం అక్కడ ఇక్కడ వాటర్ అది ఇది చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ టేక్ కేర్. కొంచెం ఎస్పెషల్లీ మీటింగ్స్ అక్కడ అయినప్పుడు కింద పడకుండా, ఎందుకంటే చూసుకుంటూ ఉంటారు కింద పడి, అది కూడా చూసుకోండి. సో ముందు ఫోటో తీసేవాళ్ళు కూడా మీ వాళ్ళు ఉంటారు కాబట్టి యూ కెన్ షేర్ ద పిక్స్. బట్ క్రౌడ్ అయ్యి మళ్ళీ ఎవరైనా ఒక్కరికి ఏమైనా ఇబ్బంది అయినా కూడా అందరికీ ఇబ్బంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. చేసిన కలెక్టర్ గారికి, మరి అలాగే ఎస్పీ గారికి, మరి తోపాచి అనంత కిషన్ గారికి, విఎన్ గారికి, జగన్ గారికి, అడ్డూ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా పేరున ఫోటోగ్రాఫర్స్ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అసలు వాళ్ళు ఖాళీగానే ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఎప్పుడైనా ఏ విషయం ఎక్కడ తెలిసినా నేను ముందు పోయి ఫోటో తీయాలి, నేను ముందు ప్రజలకు తీసుకెళ్ళాలనే ఆకాంక్ష తప్ప మరి వాళ్ళకి ఏమి కూడా ఇది కాకుండా, అంటే వాళ్ళ సొంతానికి ఆలోచన లేకుండా ఏ రాత్రి పగలు అనకుండా మరి కష్టపడే వ్యక్తి తత్వం ఉన్న మనుషులంటే ఒక ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోనే పనిచేస్తారు. ఇప్పుడు ఎవరిమైనా డ్యూటీ టైమే ఉంటుంది, కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం డ్యూటీ టైం అంటూ ఉంటుంది. ఏ టైమా ఏ అయినా కానీ పోవాల్సిన పరిస్థితి. వాళ్ళు వెళ్ళొద్దని కూడా ఆలోచన ఉండదు. ఫస్ట్ ఫోటో తీయాలి, అది పబ్లిక్లో తేవాలి అనే ఉద్దేశం ఉంటుంది. అది చాలా ఇష్టమైనదే. అయినా వాళ్ళు దాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ వాళ్ళందరూ కూడా ఆన్సర్ నేను తెలియజేస్తున్నాను. మరి సమస్యలు అయితే నేను ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్న సంగారెడ్డిలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. ఇకమే కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ ఎక్కడ కూడా అందుతలేదని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు అమ్మ కలెక్టర్ అమ్మ మనకు వరాలు ఇచ్చే తల్లి ఉన్నది, మనల్ని నమ్మించే అమ్మ ఉన్నది, మన మనసును అర్థం చేసుకునే తల్లి ఉంది. కాబట్టి మన బాధను అమ్మకి చెప్పుకుందాం. నేను కూడా నాకు ఫోటోగ్రాఫర్స్ అంటే నేను కొడుకనే అంట, నా కొడుకులు మీరనే అంట, కానీ నేను కాబట్టి మనకు వరాల తల్లితో మనం పంచుకుందాం, మన బాధని మన కష్టాన్ని తీర్చుకుందాం. ఏదున్నా మీ వెనుక ఉంటాం, మేము బాధను మేము పంచుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చీఫ్ గెస్ట్గా చేసిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ రూపేష్ గారికి, డిపిఆర్ఓ గారికి, ఇక్కడ చేసిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్, పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ముందుగా అందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా బయట డిస్ప్లే చేశారు. సో ఏవైతే మన ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులర్గా కవర్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వం చేపట్టే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలియజేస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. అలానే ఏవైతే మనకు సమస్యలు ఉన్నాయో స్కూల్స్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీస్లో మీరు రెగ్యులర్గా ఫొటోస్ తీస్తూ ఏవైతే పేపర్స్లో వస్తున్నాయో అవి అన్నీ కూడా మేము నోట్ చేసుకుంటూ వాటి మీద మరి యాక్షన్ తీసుకున్నారా లేదా అని కూడా ఫాలోఅప్ చేస్తూ అక్కడ ఏదైతే సమస్య ఉందో అది తీర్చే విధంగా కూడా మేము ప్రయత్నిస్తున్నాం. సో దీంట్లో కూడా మీ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఏవైతే సమస్యలు ఉన్నాయో రెగ్యులర్గా మా దృష్టికి తీసుకొస్తూ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మీరు చేసే పని వల్ల మా పని కూడా కొంచెము సులువు అవుతుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా పర్సనల్గా మనము వెళ్ళి చూడలేము, బట్ మీరు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా తిరుగుతూ అక్కడున్న సమస్యలు ఎప్పటికప్పుడు కూడా మనకు మీ ఫొటోస్ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మీరు ఇంకా ముందు కూడా సమాజంలోని సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని, అలానే మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లే విధంగా కూడా పనిచేయాలని కూడా కోరుతున్నాను. సో మీ అందరికీ కూడా మరొకసారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఇందాక కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా మీరు మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి కూడా ఒకసారి నివేదిక సమర్పించి ఏ విధంగా చెప్తారో దాని ప్రకారం మనం ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.